ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు పడక మీద లెగక ముందే ఒక అలవాటు ఉంది, ప్రార్థన చేసుకునే అలవాటు. ఒకరోజు లేటుగా పడుకున్నాడండి. ఆ రాజు లేటుగా లేచాడు. మరి లేచే లోపల రాజుగారికి ఆహారం అంతా సిద్ధం చేశారు పానదాయకులు. సరే, ఆహారం తిందామని కూర్చున్నాడండి. కూర్చుని తినబోతున్నాడు. వెంటనే అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. అయ్యో, నేను రోజు ప్రార్థన చేయకుండా టిఫిన్ చేయను కదా, ప్రార్థన చేయకుండా రాజులతో అధికారులతో మాట్లాడను కదా అని చెప్పి ఆ టిఫిన్ అక్కడికక్కడే వదిలిపెట్టి ముందు ఎక్కడికి వెళ్ళాడంటే తన గదిలోకి వెళ్ళిపోయాడండి ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకొని వచ్చిన వెంటనే అతను తినబోయే భోజనం ప్లేట్లో సాలీడు ఉందండి. ఇదేంటి, నేను తినబోయే భోజనం ప్లేట్లో సాలీడు ఉంది అని చెప్పి ఆహారాన్ని తీసి కుక్కకేసాడండి. కుక్క వెంటనే చనిపోయింది. చూడండి, జీవితంలో అతను ప్రార్థనకు విలువిచ్చాడు కాబట్టి ఆ ప్రార్థనే అతన్ని బ్రతికించింది. ఆ రాజు తినే ఆహారంలో పానదాయకుడు విషం కలిపాడండి. ప్రార్థన అతనికి జీవం పోసింది. అతడు ప్రార్థనకు విలువిచ్చాడు కదండి. మరి ప్రార్థన చేయకుండా అధికారులతో మాట్లాడ్డు, ప్రార్థన చేయకుండా రాజులైన వారితో మాట్లాడ్డు, ప్రార్థన చేయకుండా భోజనం చేయడు. అతడు ప్రార్థనకి ఇచ్చిన విలువే ఆ రాజుని రక్షించిందండి. మన జీవితంలో కూడా మనం పడక గదిలో లేచిన వెంటనే సెల్ ఫోన్ ఎక్కడుందో అని వెతుక్కోకూడదు. నేను పెట్టిన మెసేజ్లకి ఎన్ని లైక్లు వచ్చినాయా అని వెతుక్కోకూడదు. లోకాన్ని వెతుక్కోకూడదు. లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని వెతుక్కోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని వెతుక్కోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నీ జీవితంలో ప్రార్థనకు అంత విలువిస్తే దేవుడు అన్ని విషయాల్లో తలమానికగా, ఉన్నతంగా, మొదటివాడిగా, మొదటిదానిగా నిన్ను నిలబెడతాడు. ఆమేన్.